మాటలు దొరకని మౌనం ఎదలో దావనలం. రోదిత క్రోధిత క్షోభిత మతిబీభత్సం. దేశంపై ధర్మంపై కారణమెరుగని ద్వేషం. మనిషిని మనిషిగా వదలని ఈ దుస్సంగం. లేదా లేదా కనబడలేదా పశ్చిమ బెంగాల్, వినబడలేదా ఘోర ఆర్తనాదముల్. వాక్ స్వాతంత్రము పేరిట దైవదూషణ ఒప్పయ్యెను. నిజముల మాట్లాడగానే మతోన్మాదమనెను. మూఢనమ్మకాలన్నా దేవుళ్ళని తిడుతున్నా, అవహేళన చేస్తున్న మౌనంతో మెలగాల. మరిగి మరిగి నెత్తురంతా ఆవిరైతే అశ్రువులే, తరిగి తరిగి కరిగిపోయే మన సహనములే. చెరిపిన భారత చరిత తెలియ మనోక్షోభలే, జరిగడి దాష్టీకము చూడా హృదయ దగ్ధమే. ఒక్కరు మరిరారు ముందుకొక్కరు మాట్లాడరే, ఒక్కరు ప్రశ్నించ ప్రయత్నము చేయరే. మనము బతుకు సమాజాన్ని మనమే గమనించాలి, తప్పులేమి ఉన్నా అవి మనమే సరిచేయాలి. వ్యక్తిగతపు నిర్లక్ష్యం పాడుచేయు స్వజీవనము, సాంఘిక నిర్లక్ష్యం పాడుచేయు దేశము. ప్రశ్నిస్తా గర్జిస్తా న్యాయం కోసం నిలబడి, ఎదురొస్తా ఎదిరిస్తా అన్యాయాన్నే తలబడి. దేశం ధర్మం ముఖ్యం ఇంకేదీ లేదు నాకు, అవి బాగుంటేనే మరి మనముండేది.